అందరికీ నమస్కారం. నేను రాజశేఖర్. మేము ఈరోజు కంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. యాక్చువల్గా 2 days బ్యాక్ కంచి అమ్మవారి దర్శనానికి వచ్చాము. ఇక్కడ మాకు స్టే చేయడానికి మన హిందూ సత్రం అనేది ఫ్రీగా అవైలబుల్గా ఉంది. చాలామంది ఏంటంటే ఇక్కడికి వస్తే డబ్బులు తీసుకుంటారని వేరే అనుకుంటారు, కానీ అలాంటిది ఏం లేదు. మనకు ఈ యొక్క ధర్మశాస్త్రంలో అకామిడేషనే కాకుండా కొంచెం టిఫిన్ సదుపాయం కూడా కలదు. ఈ సత్రం అనేది మనకు టెంపుల్కి 300 మీటర్ దూరంలో ఉంది. అలాగే గుజరాత్ ధర్మశాలకి పక్కనే ఉంటుంది. చాలా మంది ఏంటంటే జనరల్గా ఆటో వాళ్ళు ధర్మశాలం చాలా దూరంగా ఉందని చెప్పేసి బాడీకి ఆటో మాట్లాడుకొని 200-300 తీసుకుంటే అంత అవసరం ఏం లేదు. మీరు గుడి దగ్గర నుంచి నడుచుకుంటూ రావచ్చు. ఇక్కడ చాలా మంచి అట్మాస్ఫియర్లో చాలా నీట్గా ఉంటుంది. మీరు 1 day స్టే చేసి ఈ చుట్టుపక్కల 3 days స్టే చేసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గుళ్ళన్నీ తిరిగి ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మన ధర్మసత్రంలో భోజనం కూడా సదుపాయం కలదు. సో ఈ సదుపాయాన్ని మన హిందువులందరూ ఉపయోగించుకోవాల్సిందని ప్రత్యేకంగా మన ఆంధ్ర వాళ్ళు ఎప్పుడైనా కంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్టే చేయడానికి ప్రయత్నించాల్సిందిగా కోరుచున్నాం. తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుచున్నాం. ప్రమోద్, హైదరాబాద్. శ్రీను, నెల్లూరు. జై హిందూ, జై హిందూ, జై భారత్ మాతాకి జై, జై భారత్ మాతాకి జై, జై భారత్ మాత. ఓకే.